హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు తేజశ్రీ ఎడ్యుకేషన్ టాపిక్స్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి కానిస్టేబుల్ గురించి అయితే వివరించబోతున్నాను. సో ఇందులోని ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్, ఆర్పిఎస్ఎఫ్ కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. రోజుకి మన వీడియోలోని 10-12 క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, తమసోమ జ్యోతిర్గమయ అన్న వాక్యం ఏ గ్రంథంలో ఉంది? అంటే ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి 4. ఆప్షన్ 1 వచ్చేసి కేనోపనిషత్తు, ఆప్షన్ 2 వచ్చేసి ఈశోపనిషత్తు, ఆప్షన్ 3 వచ్చేసి ముండకోపనిషత్తు, ఆప్షన్ 4 వచ్చేసి బృహదారణ్యక ఉపనిషత్తు. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బృహదారణ్యక ఉపనిషత్తు అన్నమాట. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, పత్తిని ప్రపంచంలోనే తొలిసారిగా పండించిన వారు ఎవరు? ఆప్షన్ 1 వచ్చేసి సుమేరియన్లు, ఆప్షన్ 2 వచ్చేసి ఈజిప్షియన్లు, ఆప్షన్ 3 వచ్చేసి సింధు ప్రజలు, ఆప్షన్ 4 వచ్చేసి బాబిలోనియన్లు. అంటే ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సింధు ప్రజలు. సో సింధు ప్రజలు ప్రపంచంలోనే తొలిసారిగా పండించిన వారు అనమాట. అలాగే క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి, విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన వారు ఎవరు? సో ఈ విశ్వవిద్యాలయాన్ని ఆప్షన్ 1 వచ్చేసి కుమారగుప్త, ఆప్షన్ 2 వచ్చేసి ధర్మపాలుడు, ఆప్షన్ 3 వచ్చేసి నాగార్జునుడు, ఆప్షన్ 4 వచ్చేసి అజాతశత్రు. సో ఇందులో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ధర్మపాలుడు. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి, ఏ గ్రంథంలో గోత్రం గురించి తొలిసారిగా వివరించబడింది? సో గోత్రం అంటే ఇప్పుడు మనం ఏదైనా పూజ చేసుకోవాలన్నా గోత్రం కంపల్సరీ కావాలి కాబట్టి, సో అది తొలిసారిగా కూడా మొదటిసారిగా ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా తెలియాలి. అలాగే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఋగ్వేదం, సెకండ్ వచ్చేసి యజుర్వేదం, 3 వచ్చేసి సామవేదం, 4 వచ్చేసి అథర్వణ వేదం. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్, అథర్వణ వేదం. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి, మతం మార్చుకొని ఢిల్లీ సింహాసనాన్ని అధిరోహించిన ఏకైక రాజు. అంటే ఇక్కడ మనం మొట్టమొదటిగా అధిరోహించిన ఈ సింహాసనాన్ని అధిరోహించిన రాజు ఎవరనేది చూడాలి. 1 వచ్చేసి నజీరుద్దీన్ ఖుస్రూ, ఆప్షన్ 2 వచ్చేసి ఖిజ్రీ ఖాన్, 3 వచ్చేసి మహమ్మద్ తుగ్లక్, 4 వచ్చేసి గియాసుద్దీన్. సో ఇందులోని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నజీరుద్దీన్. క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి, మొఘల్ సామ్రాజ్యంలో జీతాల చెల్లింపు అధికారిగా ఉండేవారిని ఏమని పిలిచేవారు? అంటే ఈ నెల మొత్తం పనిచేసినటువంటి అమౌంట్కి అధికారత్వాన్ని, అంటే మెయిన్ లీడర్షిప్ ఉంది ఎవరనేసి అడిగారనమాట. ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి వకీలు, ఆప్షన్ 2 వచ్చేసి దివాను, ఆప్షన్ 3 వచ్చేసి మీర్ బక్షి, ఆప్షన్ 4 వచ్చేసి ఖాన్ ఈ సుమన్. సో ఇక్కడ ఆన్సర్ 3 వచ్చేసి కరెక్ట్ అనమాట, మీర్ బక్షి. సో అలాగే క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి, శాశ్వత భూమి శిస్తు విధానాన్ని ఏ సంవత్సరంలో తొలిసారిగా ప్రవేశించారు? అంటే భూమికి సంబంధించిన ఒక నిర్ణయాన్ని, విధానాన్ని ఏ సంవత్సరంలోని తొలిసారిగా అంటే మొదటిసారిగా దీన్ని రిలీజ్ చేశారనేసి అడిగారనమాట. సో ఆప్షన్ 1 వచ్చేసి 1793, ఆప్షన్ 2 వచ్చేసి 1794, ఆప్షన్ 3 వచ్చేసి 1795, ఆప్షన్ 4 వచ్చేసి 1796. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అనమాట. 1793లోని మొట్టమొదటిసారిగా దీన్ని కనిపెట్టారనమాట. సో ఇది ఒకవేళ మీరు క్వశ్చన్ మన ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఎలా గుర్తించాలంటే, ఇక్కడ అడిగిన వాటిల్లోని 3, 4, 5, 6 అని అడిగారు కదా. ఇప్పుడు స్టార్టింగ్లోని మొట్టమొదటిగా స్టార్టింగ్ ఏ ఫేస్ అయితే ఉందో ఆ ఫేస్లో వచ్చిందని చెప్పేసి అయితే మీరు ఒక బండ గుర్తుగా అయితే గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అలాగే క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి, మన దేశంలో మొట్టమొదటి వార్తాపత్రిక ఏది? 1 వచ్చేసి మహారాష్ట్ర, ఆప్షన్ 2 వచ్చేసి బంగదక్షన్, ఆప్షన్ 3 వచ్చేసి దస్తగోస్తర్, ఆప్షన్ 4 వచ్చేసి బెంగాల్ గెజిట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బెంగాల్ గెజిట్. అలాగే క్వశ్చన్ నెంబర్ 9 వచ్చేసి, 2024లో లోక్సభకు జరిగే సార్వత్రిక ఎన్నికలు ఎన్నవది? అంటే లోక్సభలోని మొదటిసారిగా, అంటే ఇప్పుడు ఈ 2024లోనే. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 వచ్చేసి
17వ, ఆప్షన్ 2 వచ్చేసి 18వ, ఆప్షన్ 3 వచ్చేసి 19వ, ఆప్షన్ 4 వచ్చేసి 16వ. అంటే ఇక్కడ ఆప్షన్ 2 వచ్చేసి 18వ, అంటే ఈ 2024లోని 18వ సార్వత్రిక ఎన్నికలు అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి మన దేశంలో కర్కట రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా వెళుతుంది అంటే ఆప్షన్ 1 వచ్చేసి 6, ఆప్షన్ 2 వచ్చేసి 7, ఆప్షన్ 3 వచ్చేసి 8, ఆప్షన్ 4 వచ్చేసి 9. అంటే ఈ నాలుగిట్లోని మన కర్కట రేఖ అనేది ఎన్ని రాష్ట్రాల గుండా విభజించబడి ఉన్నది అంటే ఎన్ని రాష్ట్రాలను అంటే సగభాగం చేస్తూ అది వెళ్తూ ఉంది అని చెప్పేసి అడిగారనమాట. ఆప్షన్ 3 వచ్చేసి 8 అనమాట. అంటే 8 రాష్ట్రాల గుండా ఆ రేఖ అనేది విభజించబడి వెళ్తూ ఉందన్నమాట. అలాగే క్వశ్చన్ నెంబర్ 11 వచ్చేసి మన దేశంలో మొట్టమొదటి విద్యుత్ కేంద్రం ఎప్పుడు స్థాపించబడింది అంటే ఈ మన కరెంటు గురించి ఈ కేంద్రం అనేది ఎప్పుడు వచ్చిందనేసి అయితే అడిగారనమాట. ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి 1902, ఆప్షన్ 2 వచ్చేసి 1904, ఆప్షన్ 3 వచ్చేసి 1906, ఆప్షన్ 4 వచ్చేసి 1908. ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అనమాట. 1902వ సంవత్సరంలో అయితే ఈ జల విద్యుత్తు కేంద్రం అనేది రావడం జరిగింది. అలాగే క్వశ్చన్ నెంబర్ 12 వచ్చేసి భూమిపై పొరలో అత్యధిక శాతం ఉన్న మూలకం ఏది వచ్చేసి ఆప్షన్ 1 వచ్చేసి సిలికాన్, ఆప్షన్ 2 వచ్చేసి ఆక్సిజన్, ఆప్షన్ 3 వచ్చేసి ఇనుము, ఆప్షన్ 4 వచ్చేసి అల్యూమినియం. ఇక్కడ ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అనమాట. అంటే ఈ సెకండ్ అనేది ఆక్సిజన్. సో ఓకే అండి, ఈరోజు మన వీడియోలో వచ్చేసి అనమాట ఈ 12 క్వశ్చన్లు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే రేపటి వీడియోలో కూడా ఇట్లాగే కొన్ని క్వశ్చన్స్ అనేది వివరించడం జరుగుతుంది. సో మన ఛానల్లోని కానిస్టేబుల్కి సంబంధించి ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్, ఆర్పిఎస్ఎఫ్ సంబంధించిన ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని ఫాలో అవుతూ ప్రతి ఒక్క క్వశ్చన్ని తెలుసుకొని ఎగ్జామ్ అనేది మంచిగా రాయాలని కోరుకుంటున్నాను. అలాగే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీ షేర్ చేయండి. అలాగే నేను ప్రతి ఒక్క రోజు క్విజ్గా ఒక క్వశ్చన్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆన్సర్ అనేది గుర్తించగలరు. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.